అమ్మా నీకోసం నువ్వులు పల్లి లడ్డు చేశాను, తిని ఎలా ఉందో చెప్పు. బాగుందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక చక్కటి రెసిపీతో మీ ముందుకు వస్తున్నానండి. మనకు ఆడవాళ్ళకి ఎంతో శక్తి కావాలండి. 30 years తర్వాత చాలా మంది నడుముల నొప్పుతోటి కాళ్ళు నొప్పులతోటి బాధపడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకు ఈ లడ్డు అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. చాలా సింపుల్ రెసిపీ అండి. మన ఇంట్లో ఉండేటువంటి అందుబాటులో ఉండే వస్తువులతోనే చేసేయొచ్చండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. 1/2 kg పల్లీలండి, సేమ్ అలాగే ఒక 1/2 kg తెల్ల నువ్వులండి, ఒక 1/2 kg బెల్లం అండి, మంచి సువాసన రావడం కోసం యాలకులండి, ముద్ద చేసుకోవడం కోసం తగినంత నెయ్యి అండి. ఈ లడ్డు చేసే విధానం ఒకసారి చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి మనం తీసుకున్నటువంటి పల్లీలను సిమ్లో పెట్టి పల్లీలు మాడకుండా ఇలా వేపుకుంటూ ఉండాలండి. పల్లీలు అనేవి సిమ్లో పెట్టి వేపుకుంటేనే టేస్ట్ వస్తాయండి. ఎక్కువ హైలో పెట్టుకొని వేపుకోవడం వల్ల త్వరగా మాడుతాయండి, టేస్ట్ అంతగా రాదండి. సిమ్లో పెట్టుకొని చక్కగా మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అదేవిధంగా నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ నువ్వుల్ని చాలా జాగ్రత్తగా వేపుకోవాలండి, ఎందుకంటే త్వరగా మాడిపోతాయండి. నువ్వులు కనుక మనం ఎక్కువగా వేగే వరకు ఉంచినట్లయితే చేదు వస్తుందండి. సిమ్లో పెట్టుకొని ఈ నువ్వులు చిటపట అనే సౌండ్ వచ్చేంత వరకు వేపుకుంటూ ఉండాలండి. ఇలా చక్కగా మాడకుండా వేపుకుంటూ ఉండాలండి. చూడండి, మాడకుండా ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంది. ఇలా ఫ్రై చేశాక కాసేపు చల్లారనివ్వాలండి. ఇదిగోండి, పల్లీలు నువ్వులు చక్కగా ఆరిపోయాయండి. వీటిని ఇప్పుడు మిక్సీలోకి తీసుకోవాలండి. చక్కగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. బెల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకొని 1-2 సార్లు తిప్పుకోవాలండి. నేను అన్ని 1/2 kg కొలత తీసుకున్నానండి. చక్కగా ముద్దకు వచ్చేలాగా రెడీ అవుతుందండి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. దీంట్లో టేస్ట్ కోసం కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఇలా అయినా తినొచ్చండి, కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. చక్కగా ఇలా లడ్డూలాగా చేసుకోవడమేనండి. చూడండి, చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇది రోజు ఉదయాన్న ఒకటి తినొచ్చండి. అమ్మా నీకోసం నువ్వులు పల్లి లడ్డు చేశాను, తిని ఎలా ఉందో చెప్పు. బాగుందా? చూసారు కదండి, పల్లి నువ్వుల లడ్డూలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.